కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అతని పెదవుల నుండి వచ్చుచున్న ప్రార్థనను మానక ఆలకించుచున్నావు అని భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆయన నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడు. అయితే కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రానట్లుగా మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు జవాబు ఆలస్యం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు అసలు దేవుడు వింటున్నాడా అన్న ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఇక్కడ భక్తుడు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా ప్రార్థన, అతని ప్రార్థనను మానక ఖచ్చితంగా ఆలకిస్తున్నావు ప్రభు అని అంటాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని అంటే భక్తుడు మనం ఎలాంటి ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉంటాడు. ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో మాట్లాడుతూ ఉంటాడు. 17వ కీర్తన మొదటి చరణంలో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ప్రార్థన ఆలకించడానికి గల కారణం ఏంటి? దేవుడు ప్రార్థన ఆలకించాలి అని అంటే అది ఎలాంటి పరిస్థితుల నుంచి రావాలో మాట్లాడుతుంటాడు. అతని దావీదు యొక్క పెదవుల్లో కపటం లేదు అన్నట్లుగా మనం చూడొచ్చు. అతని పెదవులలో కపటం లేదు, అతని హృదయంలో మోసం లేదు, స్వార్థం లేదు. గనుక దేవుడు అతని ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. నా ప్రార్థన ఆలకించబడాలి అని అంటే ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో మన హృదయం పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. మన స్వార్థంతో నిండిపోయి కపటముతో నిండిపోయిన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దాన్ని ఏమాత్రము కూడా అంగీకరించడు. రెండో మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు, అదే కీర్తన భాగంలో మాట్లాడుతూ అంటాడు. కీర్తనను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే దీనత్వం కలిగి దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. 34వ కీర్తన 6వ చరణంలో మాట్లాడుతూ ఉంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అనే మాట కూడా మనం గమనించవచ్చు. ఎన్నో ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో దావీదు తన్ను తాను తగ్గించుకుని చేస్తున్న ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అని అంటే అది నిస్వార్థమైన హృదయం నుండి వచ్చుచున్నదై ఉండాలి, కపటము లేని పెదవుల నుండి వచ్చుచున్నదై ఉండాలి. రెండవది, మనల్ని మనం తగ్గించుకుని ఆ తగ్గింపు స్వభావం నుండి వచ్చుచున్నది అవ్వగలిగితే మన దేవుడు మానక మన ప్రార్థన ఆలకించి ఖచ్చితమైన జవాబునిచ్చి గొప్ప కార్యం జరిగించగలుగుతాడు.